ప్రియులారా బైబిల్ తెరవండి. आइए बाइबल खोलेंगे। ఇంకా చాలా మంది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయండి. बहुत से लोग अभी ओपन करना है, ओपन कीजिए वीडियो अपनी। ఓపెన్ చేస్తే మనం శ్రద్ధగా వాక్యం వినడానికి మనకి అవకాశం దొరుకుతుంది. ओपन करने से हमें बड़ी ध्यान से वचन सुनने के मौका मिलेगा, కాబట్టి ఓపెన్ చేస్తే మంచిది. इसलिए ओपन करना अच्छी बात है। రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. आइए प्रभु की वचन को बड़े ध्यान से सुनेंगे। ప్రియులారా प्रियो, దేవుడు ఆత్మ కనుక ఆయన ఎవ్వరికీ కనిపించడు. परमेश्वर आत्मा है, इसलिए वो किसी को भी नहीं दिखाई देंगे, ఎవరు కనిపించడు. किसी को भी नहीं दिखाई देंगे। ఎవరన్నా నేను దేవుణ్ణి చూశాను అంటే మాత్రం అది అబద్ధమే. अगर कोई कहता है मैंने परमेश्वर को देखा है तो वो झूठ है। దేవుణ్ణి ఎవరు చూడలేదు. परमेश्वर को कभी किसी ने नहीं देखा, కానీ लेकिन దేవుని యొక్క ఆలోచన, దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని పనులు మాత్రం మనం గమనించవచ్చు. लेकिन परमेश्वर की सोच, परमेश्वर का उद्देश्य, परमेश्वर का कार्य, उन चीजों को हम पहचान सकते हैं, మనం తెలుసుకోవచ్చు. हम जान सकते हैं। అది ఈ భూమి మీద దేవుడి యొక్క ప్రణాళిక. ये जो परमेश्वर की योजना है इस धरती पर। కానీ ఒకటి, लेकिन एक बात है, దేవుడు ఎప్పుడు మానవుని వదిలిపెట్టి ఉండలేదు. कभी भी परमेश्वर ने मनुष्यों को नहीं छोड़ा, ఎప్పుడు कभी भी नहीं छोड़ा। వెంటాడుతూనే ఉన్నాడు. तो पीछा करता ही रहा परमेश्वर, ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాడు. हमेशा साथ चलता ही रहा। ఏ విధంగానైనా ఆయన తన కాపుదలను మనకిస్తున్నాడు. किसी भी रीति से हो, परमेश्वर अपने बचाव हमको देते తన देते आ కాపుదలను रहे, మనకిస్తున్నాడు. बचाव देते ही आ रहे। అది చాలా మంది క్రైస్తవులు గమనించేటట్లు లేరు. तो बहुत सी मसीह लोग इस बात को पहचानने की स्थिति में नहीं है। కొంతమంది అంటారు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన మమ్మల్ని ప్రేమించట్లేదని ఆయనపై నిందలేసే వాళ్ళు కూడా చాలా మంది इसलिए క్రైస్తవులు. बहुत सी मसीह लोग कहते हैं कि परमेश्वर ने हमें छोड़ दिया, वो कहाँ है, इस तरह उनके ऊपर निंदा करने वाले मसीह भी है। అంటే ఆయన కార్యాలను గుర్తించకే. यानी कि परमेश्वर का कार्यों को ना पहचानने की वजह से మన బైబిల్ ఒకసారి చూస్తే हम बाइबल को एक बार देखेंगे, దేవుని కార్యం అంత అద్భుతమో మనకు తెలుసు. परमेश्वर के कार्य कितने महान है हमें नजर आता है। అందుకే బైబిల్ ఎక్కువ చదవాలి. इसलिए बाइबल को ज्यादा पढ़नी चाहिए, సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదవాలి. जब भी समय मिलते तो बाइबल पढ़ना चाहिए। చదివితే ఏమవుతుందంటే ఆయన గురించి మనకు తెలుస్తుంది. पढ़ने से क्या होगा कि उनके बारे में मालूम पड़ता है, ఆయన యొక్క మరి పనులు మనకు అర్థం అవుతాయి. उनके कार्य भी हमें समझ में आता है। మనం కూడా మన జీవితంలో వాటిని మనం అన్వయించుకుంటాం. तो ऐसे में हम अपने जिंदगी में उन चीजों को ले पाते हैं। అందుకనే బైబిల్ ను చదవటం అనేది ఎక్కువగా మీరు ఎక్కువ ధ్యానించడం इसलिए నేర్చుకోవాలి. बाइबल पढ़ना बहुत ज्यादा समय उसके लिए देना होगा। రండి బైబిల్ వాక్యాన్ని ధ్యానిద్దాం. आइए बाइबल के वचन को ही देखेंगे। చూడండి, देखिए కీర్తనాకారుడు भजन संहिता చూడండి, మంచి ఒక కీర్తన 34వ కీర్తన 34वें अध्याय को देखेंगे। 34వ కీర్తనలో 7వ వచనం చూస్తే 7वें वचन में देखने से 34:7 34वें अध्याय 7वें वचन, చదవండి. यहोवा के डरवैयों चारों ओर उसका दूत छावनी किए हुए उनको बचाता है। ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని రాసింది. उनको दूत बचाता है करके लिखा हुआ है। అర్థమవుతుందా? देखा, అంటే యెహోవా దూతలు ఆత్మస్వరూపులు. भी आत्मा के रूप में है, आत्मस्वरूपी। आत्मस्वरूपी है। దూతలకి యేసు ప్రభు నమ్ముకున్న మానవులకి ఏంటి తేడా? स्वर्गदूतों को और प्रभु यीशु मसीह भरोसा करने वाले लोगों के बीच में क्या अंतर है? రక్షణ పొందిన వారు जो उद्धार पाए हैं। యేసు ప్రభు సందర్భంలో మీరు కూడా దూతల లాంటి వాళ్ళే అన్నాడు. यीशु मसीह ने एक संदर्भ में कहा था कि आप भी दूत हो, మీరు దూతల్లాగా ఉంటారు आप అన్నాడు. भी दूत के समान रहोगे बोला। ఎవరైతే ఆత్మస్వరూపం దూతల్లాగా పరిశుద్ధంగా ఈ భూమి మీద రక్షణ పొందిన వారు ఉంటారో వాళ్లే పరలోకానికి వెళ్ళేది. तो जो कोई जैसे आत्मस्वरूपी दूत पवित्र रहता है उस प्रकार रहेंगे तो वही लोग ही कल स्वर्ग में जाने वाले, వాళ్ళే పరలోకానికి వెళ్తారు. वही जाएंगे कल स्वर्ग में। మానవ ఆలోచనలు, మానవ యొక్క సాంప్రదాయాలు, మానవుల యొక్క తత్వాలు నడిచే వాళ్ళు ఎవరు పరలోకానికి तो వెళ్ళరు. इंसान की सोच विचार के अनुसार, सांप्रदायिक अनुसार जो चलता है वो कोई भी नहीं जाएगा, ఎందుకంటే क्योंकि వాళ్ళు మనుషుల యొక్క తత్వంలో ఉన్నారు. वो इंसान की उद्देश्य के अनुसार है। కాబట్టి इसलिए ఆత్మస్వరూపులైన దూతలు అవి ఆత్మలో ఉన్నారు.
तो आत्म स्वरूपी दूत भी आत्मा में है। కొన్నిసార్లు శరీరంగా వాళ్ళు రూపుధారణ చేశారు. कई बार शरीर धारण करके भी आ चुके हैं। బైబిల్లో చాలా చోట్ల యెహోవా దూత అని చెప్పారు. बाइबल में कई जगह हम देखते हैं कि यहोवा का दूत कर। అంటే యెహోవా దూతలు ఎవరో తెలుసా? पता है आपको यहोवा का दूत का मतलब कौन है? యేసు ప్రభుల వారే. यीशु मसीह ही है। యేసు ప్రభుల వారే యెహోవా దూత. यीशु मसीह ही यहोवा का दूत है। ఇంకా ఆయనకి చాలా మంది దూతలు ఉన్నారని ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. प्रकाशित वाक्य 5वें अध्याय में हम देखते हैं कि उनके राज्य में बहुत करोड़ों दूत है करके, లెక్కలేని దూతలు. अनगिनत दूत है మనం లెక్క करके, పెట్టలేము. हम गिन नहीं सकते। అందుకని మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా इसलिए हम जब भी कभी बाहर जाते हैं ప్రార్థన చేసుకోవాలి. प्रार्थना करना चाहिए, ప్రభువా प्रभु నేను ఏ పత్తుల్లో పడకుండా, मैं किसी भी विपत्ति में ना फंसूं, అయ్యా ఎలాంటి జంతువులు జానువర్లు నా ఎమ్మడి పడకుండా, कोई किसी प्रकार के जंतु जानवर मेरे पीछे ना हो, ఏదన్నా అయ్యా మరి విరోధంలో పడిపోకుండా, किसी प्रकार के विरोधियों के हाथ में ना पड़ूं, అయ్యా నాకు వచ్చే విపత్తులన్నిటి చుట్టూ ఆయన మీ దూతలను పంపించయ్యా. कोई भी विपत्ति मुझ पर ना तक ना आए, इसलिए आपको दूत मेरे चारों ओर रखिए प्रभु। నువ్వు మరి ట్రావెల్ చేస్తున్నా, जब आप सफर करते हो, బండ్లు నడుపుతున్నా, गाड़ी चलाते हो, బస్సు ఎక్కినా, बस में चढ़ते हो, ఎప్పుడన్నా డ్యూటీలకు వెళ్తున్నా कभी भी नौकरी में भी जा रहे हो, ప్రార్థన చేసుకుని तो బయలుదేరాలి. प्रार्थना करके ही सफर करे। అప్పుడు ఆయన దూతలు మనకు కావలుగా ఉంటారు. ऐसे में उनके दूत हमारे लिए छावनी बन के रहेगा, కావలుగా ఉంటారు. छावनी बन के रहेगा। ఇది సాతానుడికి కూడా తెలుసు. ये बात शैतान को भी पता है। తెలుసా మీకు? సాతానుడికి కూడా తెలిసి ఈ విషయం. आपको मालूम है शैतान को भी ये बात पता है। సాతానుడు తన బిడ్డలను కాపాడుతాడు అని ఆడికి తెలుసు. शैतान को ये पता है कि परमेश्वर अपना बच्चों को बचाता करके मालूम है। తనకు భయపడు వారికి ఆయన రక్షణగా ఉంటాడని తెలుసు. और उनका डरवैयों के लिए वो बचाव करता है करके शैतान को पता है। చూడండి, देखिए 91వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, भजन संहिता 91वें अध्याय 11वें वचन में देखिएगा तो, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. क्योंकि वे अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा कि जहाँ कहीं तू जाए वे तेरी रक्षा करे। అర్థమైందా? देखा, ఇక్కడ మనం గమనిస్తే यहाँ देखेंगे ఆ మత్తయి సువార్త 4-6 అధ్యాయంలో ఇదే మాటను దూత యేసుప్రభుతో చెప్తున్నాడు. मत्ती सुसमाचार 4 अध्याय 6वें वचन, 4వ అధ్యాయం 6వ వచనం. 4 अध्याय 6वें वचन को देखेंगे। मत्ती सुसमाचार ఆ మాటని రిపీట్ చేస్తున్నాడు. शैतान इस बात को दोहराता है। నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి తుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. में लिखा है, और उसे कहा यदि तू परमेश्वर का पुत्र है तो अपने आप को नीचे गिरा दे, क्योंकि लिखा है वे तेरे विषयों में अपने स्वर्गदूतों को आज्ञा देगा और वे तुझे हाथों हाथ उठा लेंगे, कहीं ऐसा ना हो कि तेरे पाँव में पत्थर से ठेस लगे। అర్థమైందా? देखा, ఇప్పుడు సాతానుడికి కూడా తెలుసు రక్షణ పొందినటువంటి తన బిడ్డలకి ఎప్పుడు దూతలు కాపలాగా ఉంటారని. तो शैतान को भी पता है उद्धार पाए हुए परमेश्वर के संतान के लिए उनके दूत छावनी बन के रहता है। దేవుని ప్రేమ ఏంటంటే परमेश्वर का प्यार क्या है कि ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా చనిపోయి నరకానికి వెళ్ళాలని ఆయన ఎప్పుడు అనుకోడు. परमेश्वर कभी ये नहीं चाहता इंसान की मृत्यु हो जाए और अंत में ये नरक में चला जाए, ఎప్పుడు అనుకోడు. कभी भी नहीं सोचता। సాధ్యమైనంత వరకు ఆయన మనుషుల్ని కాపాడుతాడు. जहाँ तक हो सकता है वहां तक परमेश्वर उनकी बचाव करता ही అందుకే रहता है। యేసు ప్రభు ద్వారా మాట్లాడి అడుగుడు ఇవ్వబడు, इसलिए यीशु मसीह के द्वारा बताया गया है कि मांगो तो दिया जाएगा, అడుగుడు ఇవ్వబడు. मांगो तो दिया अड़गाली। जाएगा, मांगना है, ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. प्रार्थना करके निकलना है। చాలా మంది అంటారు, बहुत से लोग ఇది बोलते అడగకపోతే हैं ఆయన తెలీదా, क्या नहीं मांगेंगे तो उनको नहीं पता क्या, ఆయన ఎక్కడికి వెళ్తాను ఆయన తెలీదా, हम कहाँ जा रहे हैं उनको नहीं मालूम है क्या, అడగటం అవసరమా तो मांगना जरूरी है क्या। అని చాలా మంది వాద వివాదాలు इस చేస్తారు. प्रकार का वाद विवाद करते हैं, తప్పు అలా చేయకూడదు. इस तरह नहीं करना चाहिए। అందుకే इसलिए 1వ తిమోతి 2:13లో చూడండి, తన యొక్క స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏమీ చేయడంట. दूसरा तिमोथी 2:13 2:13 में लिखा है कि वे अपना आप इनकार नहीं कर सकता करके अर्थమైందా? लिखा। देखा, ఏం రాసింది? क्या लिखा हुआ है? తన స్వభావానికి
విరుద్ధంగా ఏమీ చేయడు. परमेश्वर अपने स्वभाव का विरुद्ध कुछ भी नहीं మరి करेगा। దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క చిత్తం ఎక్కడుంది? परमेश्वर का स्वभाव और उद्देश्य कहाँ है? 66 పుస్తకాలు. ये 66 ఈ किताबों में है। పుస్తకం బైబుల్. ये किताब जो है बाइबल, ఇది అన్ని పుస్తకాలు లాంటిది ఏదో పుస్తకం కాదు. ये सब ग्रंथों की तरह ग्रंथ नहीं ఇందులో है। దేవుని యొక్క జ్ఞానం ఉంది, इसमें परमेश्वर का ज्ञान है, ఆయన చిత్తం ఉంది, उनका उद्देश्य है, తన బిడ్డల కొరకు దాచిపెట్టిన ధనం లాంటిది. अपने बच्चों के लिए छुपा के रखा हुआ धन है, ధనం లాంటిది. ये धन है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, ఇక్కడ సైతానికి కూడా తెలుసు వీళ్ళు బయటికి వెళ్ళటంతో వీళ్ళకి దేవుని యొక్క కాపుదల ఉందని. शैतान भी जानता है ये जैसे घर से निकलते थे इनके लिए परमेश्वर का बचाव है, వీళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే దేవుని కాపుదల ఉంది. तुरंत परमेश्वर का बचाव इनकी चारों ओर। నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? अगर आपके परिवार में कोई समस्या है, ఏమన్నా భేదభావాలు ఉన్నాయా? किसी प्रकार का भेदभाव है, घर ఏదైనా में చింతలో ఉన్నావా? किसी प्रकार की चिंता में है, ఆ చింతలో పడిపోబాకు నువ్వు. उसी चिंता में नहीं डूबना। దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వింటే परमेश्वर का सम्मुख आके वचन सुनेंगे, నీకు ధైర్యం వచ్చు, आपको हिम्मत मिलेगा, నీకు ధైర్యం పుట్టుద్ది. हिम्मत मिलेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, చూడండి देखिए దేవుని యొక్క దూతలు ఎట్లా మనకి 4 వైపులు ఉంటాయో. किस तरह परमेश्वर के दूत हमारे चारों ओर होंगे। ప్రవక్త అయిన ఎలీషా విషయంలో మనం గమనిస్తే, नबी के बारे में अगर हम देखते हैं तो ఎలీషా ఇజ్రాయేలీల్ని మరి కాపాడుతూ వచ్చాడు. एलीशा जो है इजरायलियों को बचाता हुआ అందుకే आया है। బైబిల్ రాశాడు, ఇజ్రాయేలీలకి ప్రవక్తలు కన్నుల వంటి వాళ్ళు అంట. इसलिए बाइबल में लिखा गया है कि इजरायलियों के खातिर नबी जो आंखों की बराबर है, కన్నుల వంటి వాళ్ళు అంట. आंखों की जैसे है। ఇజ్రాయేలుల మీద మరి విరుద్ధంగా ఆనాడు ఉన్నటువంటి రాజులు వ్యతిరేకంగా చేసిన ఆలోచనల్ని దేవుడు ప్రవక్తలకు చెప్పేవాడు. उन दिनों में जो इजरायलियों के खिलाफ राजा थे वो उनके विरुद्ध कुछ भी करता तो परमेश्वर नबियों को पहले से ही बताता था। పిల్లారా, ఈ సేవలో దేవుడు జరగబోయే విపత్తులు కొంతమంది ఆలోచనలకు ముందుగానే దేవుడు చెప్పేవాడు. प्रियो, देखिए हमारी इस सेवा में आने वाले विपत्तियां और होने वाले कुछ कार्यों के बारे में परमेश्वर ने पहले से ही बताया, ఎన్నోసార్లు నాకు చెప్పాడు, कई बार बता चुका है, ఎన్నోసార్లు నాకు తెలియజేశాడు. कई बार मुझे दिखाई दिया है। దాన్ని బట్టి నేను ముందుకు నడిచాను. इसी वजह से मैं आगे बढ़ पाया हूँ, ఎందుకంటే ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతాడు. क्योंकि वो अपने बच्चों को आंखों की पुतली के समान बचाता है। వాళ్ళ శత్రువుల యొక్క పనులు జరగకపోవటం వల్ల उनकी शत्रुओं का काम ना होने की वजह से ఏంటి, ఎందుకు ఎలా జరుగుతుంది ఇది? तो वो सोचने लगे क्यों ऐसा हो रहा మనం है। ఎక్కడో మారుమూలల్లో ఎక్కడో కోట్లలో ఉండి చెప్పుకునేవన్నీ ఎలా తెలుస్తున్నాయి వాళ్ళు? हम कहीं कोने में बैठ के आपस में बातें करते हैं कोटे में, कैसा इनको पता चल रहा है? ఇజ్రాయేలీలు తప్పుకుని ఎలా తిరుగుతున్నారు? कैसा इजराइल बच के निकल पा रहे हैं? అప్పుడు చెప్పాడు ఒక అతను, तब उन्होंने వాళ్ళకు बताया ప్రవక్త ఉన్నాడు అని. उनके लिए नबी है। చూసారా, देखा, ఈ లోకంలో ఇజ్రాయేలీలకు తప్ప ఎవరికి ప్రవక్తలు లేరు. इस संसार में इजराइलियों के अलावा किसी के लिए नबी नहीं थे। ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు తప్పితే దేవుడు ఏర్పరచుకున్నాడు కాదు. अगर कोई किसी के लिए है तो उन्होंने मन मर्जी से मनुष्यों ने बनाया, मगर परमेश्वर ने नहीं। ఈ రోజుల్లో కూడా దేవుని దాసులను దేవుడు సంఘానికి నియమించాడు. इन दिनों में भी परमेश्वर ने अपने दासों को लिए कलिसिया के लिए ठहराया है। వాళ్ళు మనకు కలగబోయే విపత్తులు చెప్తారు మనకు. वो लोग हमारे लिए होने वाली विपत्ति के बारे में सावधान ఎంతో మంది करेंगे। నాకు ఫోన్ చేసేవాళ్ళు. कई सारे लोग मुझे फोन करते थे, వెంటనే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తెలియజెప్పేవాడిని. तुरंत पवित्र आत्मा परमेश्वर की सहायता से उनके लिए मैं बताता था, ఇలాగ ఉండండి, इस तरह रहिए, ఇలాగుండండి, इस तरह रहिए, ఇలాగుండండి. इस तरह रहिए, సాతాను శోధనలు తప్పించుకుంటాం, तो మనం शैतान की शोधना से हम बच पाएंगे करके बोलते, తప్పించుకుంటాం. हम बच सकेंगे। అలా ఈ మాట విన్న వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు. ये सर जो भी सुना है मेरी बातों को तो सब की जिंदगी में చూడండి, आशीष 2వ मिला రాజులు है। 6:17 और दूसरी राजा 6:17 में ఎప్పుడైతే ఎలీషా గురించి తెలిసిందో जब कभी एलीशा के बारे में पता चला ఆ రాజు ఎలీషాని పట్టుకురమ్మని దూతలను పంపించాడు. तो उस राजा ने एलीशा को पकड़ के लाने के लिए भेजा है వాళ్ళు दूतों को। తెల్లవారుకుండా చుట్టూరు కమ్మేశారు. तो फिर सुबह भोर में ही चारों ओर घेर रखे थे आके। 2వ రాజులు 6:17 दूसरा राजा 6:17 में చూడండి, देखिए, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వాని కన్నులు తెరిచిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు రథముల చేతను నిండి ఉండుట చూసినన్నాడు. तब एलीशा ने ये प्रार्थना की, हे यहोवा इसकी आंखें खोल दे कि ये देख सके। तब यहोवा ने सेवकों की आंखें खोल दी और जब वे देख सका तब क्या देखा कि एलीशा के चारों ओर का पहाड़ अग्निमय घोड़ों और रथों से भरा हुआ है। దూతలు చుట్టూరు ఆవరించేశారు, उनके दूत पहाड़ के चारों ओर घेरा हुआ है, చుట్టూరు ఆవరించేశారు. चारों ओर घेरा हुआ है। చూసారా? देखा, కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो
వాళ్ళ కళ్ళు తెరిచినట్లుగా ప్రార్థన చేశాడు. तो एलिशा ने प्रार्थना किया उनकी उस दास की आंखें खुल जाए, తెలిసిపోయింది అప్పుడు तब पता चल गया। ఈయన ప్రవక్త అని, तो तब मालूम पड़ेगा ये नबी है, ఈయన ప్రవక్త అని. ये नबी है। అంటే దూతలు ఎప్పుడు మన చుట్టూరు ఉంటారు ప్రియులారా, तो दूत हमेशा हमारे चारों ओर होंगे प्रियो, ఎప్పుడు దూతలు చుట్టూరు ఉంటారు. हमेशा चारों ओर होंगे। ప్రియులారా చూడండి, देखिए ఈ సన్హెరేబ్ అనే రాజు ఉన్నాడు. राजा सनहेरेब है, ఆయన హిజ్కియా మీదకి వచ్చాడు. वो हिजकिय्याह के ऊपर आया था। రబ్షాకేని పంపించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి रबशा को भेजा और मनमर्जी के अनुसार बातें की, దేవుని అవమానపరిచాడు, परमेश्वर की निंदा की, దేవుని బిడ్డలను అవమానపరిచాడు. परमेश्वर की जन को भी निंदा किया। అందరు దేవతలతోటి, అందరు దేవుడి లోకం దేవుడితో సమానంగా చెప్పాడు. और सभी देवी देवता जो इस संसार के उन्हीं की बराबर है करके बोला। ఈ ఒక్క విషయం గమనించండి, एक बात को ध्यान ఈ कीजिए, లోకములో ఇజ్రాయిల్ దేవుడు ఈ సృష్టికర్త, బాకీ లోకాన్ని దేవుడు ఏమంటారు, వాళ్ళు మనుషులు సృష్టించుకున్న వాళ్ళు. इस संसार में जो इजरायलियों का परमेश्वर कहलाता है वो सृष्टिकर्ता केवल वो ही है, बाकी जितनी देवी देवता है उनको मनुष्यों ने ही बनाया। ఈనాడు నువ్వు నేను ప్రార్థిస్తున్నటువంటి యేసు ప్రభు ఎవరో తెలుసా? आज हम आप जिनकी प्रार्थना करते हैं वो यीशु कौन है మన मालूम है? పాపాల కొరకు, మన శాపాల కొరకు సిలువలో బలైన యేసు ఎవరో తెలుసా? हमारे पाप और शापों की खातिर क्रूस में जो बलि हो गया वो कौन है मालूम ఆ है? యెహోవా పంపించినటువంటి ఆ యేసు ప్రభు, यहोवा भेजे गए वो यीशु ही है, యేసు ప్రభుని పంపించాడు. यीशु मसीह को ही भेजा है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం కూడా భయపడకూడదు, हम भी डरना नहीं ఏ चाहिए, విషయంలో భయపడకూడదు. किसी विषय में नहीं डरना चाहिए। బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా భయపడకూడదు. किसी प्रकार की परीक्षा है, समस्या आए तो डरना नहीं चाहिए। ఆ యెషయా ప్రవక్త చెప్పాడు, यशायाह नबी ने कहा ఏం భయపడద్దు, అతను కాడ తరుముకుని వెళ్ళిపోతాడు అన్నాడు. तुमको डरने की अब बात नहीं है, वो अपने आप ही भाग जाएगा। రెండవ రోజు 19:35 చూస్తే, दूसरे राजा 19:35 में देखेगा तो 19:35 చూస్తే, 19:35 ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసినాడు రాసింది. उसी रात में क्या हुआ कि यहोवा का दूत ने निकलकर अशूरियों की छावनी में 1,85,000 पुरुषों को मारा। చూసారా, देखा దేవుని దూతలు. परमेश्वर के दूत। హిజ్కియా బాలేదు, हिजकिय्याह नहीं गया, ఏ సైన్యం బాలేదు, कोई सेना नहीं गई, కానీ హిజ్కియా ప్రార్థన చేసి, लेकिन हिजकिय्याह ने प्रार्थना ही किया। నీకొచ్చే బాధల శోధనలో నువ్వు ప్రార్థన చేయి, आपके पास जो समस्या परेशानी आती तो उसमें आप प्रार्थना कीजिए, ప్రార్థన చేయి, प्रार्थना कीजिए, చక్కగా వాక్యం విను. अच्छी तरह वचन सुनिए। నీ పనుల్ని ఆయన దూతలను పంపించి చేస్తాడు. आपके कामों के लिए परमेश्वर अपना दूतों को भेज के నువ్వు करवाएगा। దేవుని పనిలో ఉంటే నీ పనిలో దూతలను పంపిస్తాడు. आप परमेश्वर के काम में रहेगा तो परमेश्वर आप काम के लिए दूतों को भेजेगा। ప్రియులారా, ప్రియో, ఇది చాలా మందికి దేవుడు చేసినటువంటి, ఇది అసలు ఒక సాక్ష్యాలుగా ఉన్నాయి ఇవన్నీ. तो इस तरह हम बतेरे कार्य देखते हैं कि परमेश्वर उनकी जिंदगी में दिया गवाही के तौर पर। దేవుని దూతలు వాళ్ళ కార్యాలను సఫలం చేశారు. परमेश्वर का दूत ने ही उनके कामों को सफल నువ్వు किया వెళ్ళని है। కాడికి ఆయన దూతలను పంపించాడు. जहाँ कहीं आप नहीं जा सकता वहाँ पे परमेश्वर ने अपने दूतों को भेजा, దూతలను పంపించి కార్యాలు చేయించాడు. दूतों को भेजा और काम करवाया है। అర్థమవుతుందా? समझ में आ रहे? అతను జైల్లో ఉన్నాడంట, एक आदमी जेल में था, మంచి భక్తుడు ఆయన. वो अच्छी भक्त जन था, సంఘం అనాథ అయిపోయింది, तो कलिसिया तो अनाथ हो चुकी थी, ఈయన జైల్లో ఉన్నాడు. वो तो जेल खाना में है। సంఘానికి ఎవరు వాక్యం అందించాలి? कलिसिया के लिए कौन वचन बताए? ప్రార్థన చేసేవాడు. ये लोग प्रार्थना करने लगे। ఏమైనా ప్రార్థన చేసేది తెలుసా? दास क्या प्रार्थना అయ్యా किया? నీ దూతలను పంపించి ఈ రోజు సాయంకాలం వర్షిప్ వాక్యం చెప్పు అని प्रभु आपके दूतों को भेजो, इस शाम की वर्शिप में आपका दूत वचन बता सके। పంపించి వాక్యం इस చెప్పించాడు. तरह प्रार्थना ఈ రోజు किया। ఆదివారం ఆరాధన, అయ్యా మీ దూతలను పంపి. आज इतवार की आराधना है, प्रभु आपका दूतों को भेज के वचन 10 बताइए। సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలా జరిగింది. वो उसी प्रकार 10-15 साल प्रार्थना किया, वैसा ही हुआ। ఒక రోజు ఆయనకి విడుదల జరిగింది, एक दिन उनकी छुटकारा हो गई సంఘంతో కలిసాడు. तो कलिसिया से मिल गया। చూస్తే ఆయన చెప్పిన మెసేజ్లన్నిటిని రికార్డ్ చేశారు. तो देखा तो उन्होंने जो वचन बताया सारे मैसेज को रिकॉर्ड किया। రికార్డ్ చేశారు. रिकॉर्ड किया है। ఎవరు తెలుసా? कौन है पता है? దూతలు, परमेश्वर का दूत, ప్రభు దూతలు. प्रभु के दूत। ప్రియులారా, प्रियो, నువ్వు దేవునిలో గనుక కరెక్ట్ గా ఉంటే अगर आप प्रभु में सही सलामत बने रहोगे, నీకు దేవుని దూతలు కాపులుగా ఉంటారు. आपके लिए परमेश्वर का दूत बचा के रखेगा। నీ కోసం ఆయన దూతలు మంచి పనులు చేస్తారు. आपके लिए परमेश्वर का दूत बड़े बड़े काम करेंगे। చూసారా, देखा, మన బాధల్లో కూడా మనల్ని కాపాడతాడు. हमारी परेशानी में भी हमको बचाएगा। శత్రువులు మన మీద ఏదన్నా తప్పుడు ఆలోచనలు పెట్టినా దానిలో పడకుండా పడ్డా మనల్ని తప్పిస్తాడు. तो शत्रु हमारे लिए ऐसे कोई युक्ति निकाले तो उसमें ना गिरने देगा, अगर गिर भी गए तो उससे हमें बाहर उभारेगा।
దానియేలు గురించి తెలుసు కదా, दानियल के बारे में आपको पता है ना, దానియేలు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. दानियल ने एक अच्छी गवाही दी है. దానియేలు చూడండి ఏం సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు 6:22 చదవండి. दानियल का पुस्तक 6:22 पढ़ लीजिए. 6:22 చదివితే, 6:22 देखिए. నేను నా దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. मेरे परमेश्वर ने अपना दूत भेजकर सिंहों के मुंह को ऐसा बंद कर रखा कि उन्होंने मेरी कुछ भी हानि नहीं की. इसका कारण क्या है कि मैं इसके सामने निर्दोष पाया गया. ఎవరు देखा? సహాయం చేస్తారు? किसके लिए वो मदद करेगा? నిర్దోషంగా ఉండాలి. जो निर्दोष बना रहेगा. వాక్యం ద్వారా మనం కడగబడాలి. वचन के द्वारा अपने आप को धोना है. అందుకే అంటాను ప్రతిరోజు మీరు సాయంకాలం వచ్చి వాక్యం వినండి. इसलिए कहता हूँ हर दिन शाम को आके आप वचन सुनिए, దేవుని మాటలు వినండి, प्रभु का वचन सुनिए తర్వాత ప్రార్థన చేయండి. और प्रार्थना వాక్యం कीजिए. వినకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మీరు ఎలా చేస్తారో మీకు తెలియదు. बिना वचन के आप प्रार्थना करोगे तो किस तरह प्रार्थना करना आपको मालूम नहीं पड़ेगा. వాక్యం పెట్టి ప్రార్థన చేయండి. वचन को रखकर प्रार्थना कीजिए. వాక్యం పెట్టి ప్రార్థన वचन చేయండి. को रखिए अपने प्रार्थना. ఆ ప్రార్థనే దేవుడు వింటాడు. वो प्रार्थना प्रभु सुनेगा. ఏదో మన ఇష్టం మాట్లాడితే కాదు. हम मन मर्जी से प्रार्थना करेगा तो नहीं सुनेगा. అందుకే అంటాడు, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అన్నాడు. చూసారా? कहता है राजा मैं तेरी नजर में मैं निर्दोष नहीं हूं ना, చూసారా? दोषी नहीं हूं ना करता है. సింహపు భువనంలో దానియేలు పడేసినప్పుడు सिंह की मांद में जब दानियल को फेंका సింహాలు गया, ఎంత క్రూరంగా ఉంటాయి. तो सिंह किस तरह क्रूरता में रहता మనిషి है. కనపడితే తినేసేయాలను. एक इंसान दिखेगा तो तुरंत छबाने అసలు की कोशिश. వేటాడి తింటాయి. वो तो शिकारी कर करके मार का వేటాడి తింటాయి. शिकारी करके అలాంటిది ఒక మనిషి వాటి యొక్క గుహలోకి వచ్చినప్పుడు इंसान ही उनकी मांद में डाला गया. ఎంత ఆనందంగా తింటాయి. वो कितना खुशी से खाना चाहिए था, అయినా తినలేదు. फिर भी नहीं खाया. ఎందుకని? क्यों? ఆయన దూతలను పంపించాడంట. परमेश्वर अपना दूध को भेजा, సింహం నోళ్లను మూయించేశాడంట. सिंहों के मुंह को बंद कर दिया है. సింహాలను సృష్టించింది కూడా దేవుడే ప్రియులారా. सिंह को बनाने वाला भी परमेश्वर కానీ ही है. మనిషి పాపం చేయటం వలన लेकिन मनुष्यों ने पाप करने की ఈ वजह से పాపమే మనల్ని ఎంటాడుతూ వచ్చింది. ये पाप ही हमें दौड़ाता आ रहा है. కాబట్టి इसलिए జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे ప్రియులారా, क्यों దేవుని యొక్క దూతలంట మనం చనిపోయినప్పుడంట మనకు ఎదురొచ్చి మనల్ని తీసుకెళ్తాయి అంట. तो परमेश्वर का दूत जब हम मर जाएंगे इस संसार में हमारे लिए सामने आएंगे, हम लेके जाएंगे. మనం చనిపోయాం, हम मर चुके हैं, చనిపోయిన వెంటనే దూతలు వస్తారంట. मरने के बाद स्वर्गदूत వస్తారంట, आएंगे వచ్చి మనల్ని తీసుకెళ్తారు. आके हमें लेके जाएंगे. ఎంత గొప్ప ధన్యత మనకి. कितना धन्यता की बात है. ప్రతి వాళ్ళకి లేవు. बाकी लोगों के लिए नहीं है, క్రీస్తులో లేని వాళ్ళకి ఇది లేదు. जो मसीह में नहीं है उनके लिए नहीं అందుకని है. లోకాసు వార్త 16వ అధ్యాయం మీరు చదివితే इसलिए लूका सुसमाचार 16 अध्याय देखेंगे. ఇద్దరు మనుషుల గురించి చెప్పాడు అక్కడ. दो मनुष्यों के बारे में ఒక बताया పేద गया. లాజరు ఉన్నాడు, एक गरीब लाजर है, ఒక ధనవంతుడు एक ఉన్నాడు. धनवान मनुष्य है. ధనవంతుడు చచ్చిపోయాడు, धनवान मर गया, దూతలు రాలే ఆయన కోసం. उसके लिए दूत नहीं आया, అక్కడ రాయలేదు. वहां उसके लिए नहीं పాతి लिखा, పెట్టబడ్డాడని రాసింది. उसको दफना दिया करके लिखा, పాతి పెట్టబడ్డాడు दफना दिया गया. కానీ లాజరు చనిపోయాడు. जब लाजर मर गया పేద లాజరు చనిపోయాడు, గరీబ్ లాజరు దూతలు మర వచ్చి తీసుకెళ్లిపోయారంట. तो स्वर्गदूतों ने उसे लेकर गया. స్వాగతం మనకి. हमारे लिए एक स्वागत. ఇదిగో నా బిడ్డ చనిపోయాడు, मेरा बेटा मर गया है, దూతలను పంపించి दूतों को भेजकर తీసుకురా నా బిడ్డను. लेके आओ मेरे ఎందుకంటే बच्चे, మన మార్గం తెలియదు. क्योंकि हमें मार्ग नहीं అందుకే मालूम. యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने నేను कहा, పోయే మార్గం మీకు తెలియదు, मैं जिस मार्ग में जाने वाला हूं तुमको नहीं पता, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. मैं आके फिर लेके కాబట్టి जाऊंगा. పరలోకానికి మార్గం మనకు తెలియదు. इसलिए स्वर्ग का मार्ग हमें नहीं पता. అందుకని ఆయన దూతలు వచ్చి ఆయన దూతలు తెలుసు. ఎందుకంటే రోజు ఉదయం సాయంకాలం కిందకి రావటం పైకి పోవటం అయ్యే పనులు ఆ దూతలకి. तो उनकी दूतों को मालूम है क्योंकि वो सुबह शाम हमेशा नीचे ऊपर ऊपर नीचे आते जाते रहते తన हैं. బిడ్డలు రక్షణ పొందుతున్న వారి కొరకు, उद्धार पाने वाले लोगों की खातिर రక్షణ सहायता పొందే के लिए, వాళ్ళకు. उनके लिए. చూడండి देखिए అక్కడ ఏమి రాశాడు చూడండి, లోకాసువార్త 16:22లో, देखिए लूका सुसमाचार 16 अध्याय 22 वचन में, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము ఆనుకుంటూ కొనిపోబడెను. ऐसा हुआ कि वे कंगाल मर गया और स्वर्गदूत ने उससे लेकर अब्राहम की गोद में पहुंचाया. అర్థమైందా? समझ में आ गया? అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. अब्राहम कहाँ है? प्रदेश में है. ఆయన ఎక్కడున్నా మనకు తెలియదు. वो कहाँ है हमें नहीं मालूम, ఆ మార్గం మనకు वो తెలియదు. मार्ग हमें नहीं అందుకే पता. చూడండి, इसलिए देखिए మన చుట్టాలకి వెళ్ళినప్పుడు हम जब रिश्तेदारी के घर जाते हैं వాళ్ళ ఇల్లు మనకు తెలియదు. उनका घर हमें नहीं వాళ్ళు मालूम, స్టేషన్కి వస్తారు, वो स्टेशन में आते हैं మనల్ని తీసుకెళ్తారు. हमें रिसीव करने के लिए. అర్థమవుతుందా? पता चला? ఇదే విధంగా इसी प्रकार ఈ పరలోకపు దూతలు इस स्वर्ग के दूत అందుకే ఉన్నారు పిల్లారా. इसलिए అక్కడ है. కింద రాశాడు, वहाँ लिखा है, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. वे धनवान भी मर गया और गाड़ा गया. అర్థమైందా? देखा? ధనవంతుడు చచ్చిపోయాడట, धनवान मर गया, పాతి పెట్టబడ్డాడు. बस गाड़ा गया. అందుకని చూడండి పిల్లారా, इसलिए देखिए प्रियो, ఎబ్రీ పత్రిక చూడండి, इब्रानियों के लिए भी लिखी हुई पत्रिका, ఎబ్రీ 1:14 చదవండి. ఎబ్రీ 1:14. इब्रानियों की लिखी हुई पत्री 1:14 देखिए. ఆ 4
अब ये सब सेवा टहल करने वाले आत्माएं नहीं ఆ, जो उद्धार पाने वालों के लिए सेवा करने को भेजी जाती है। అర్థమైందా? देखा, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకుల ఆత్మలు కారా అన్నాడు. ये सब उद्धार पाने वालों के लिए सेवा टहल करने वाले ఎవరి కొరకై आत्माएं ఇవి? हैं। ये किसके लिए है? ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు, जो कोई यीशु मसीह के लहू के द्वारा धुल ఎవరైతే चुके యేసు हैं, నమ్ముకున్నారు, जो कोई यीशु ने पर भरोसा किया है, ఆయన కార్యాల్లో ఉన్నారు, उनकी कामों में लगे हैं, ఆయన భయపడుతున్నారు, उनको डरते हैं, వాళ్ళకే ఈ దూతలు. उनके लिए ही ये स्वर्गदूत మీరు है। అనుకోబాకండి దేవుడు పక్షపాతం అని. इस विषय में आप ये ना सोचे परमेश्वर पक्षपाती है, పక్షపాతం అనుకోబాకండి. पक्षपाती मत सोचे। దేవుని యొక్క ప్రణాళిక ఇది, ये परमेश्वर की योजना है, ఆయన యొక్క ఉద్దేశ్యం, उनकी उद्देश्य है, ఆయన చట్టం, ఆత్మీయ చట్టం ఇది. उनके लिए एक आत्मिक कानून है ये। అందుకనే తిమోతిలో రాయబడింది, 2 తిమోతి 2:13 రాయబడింది, ఆయనకు స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు. इसलिए दूसरा तिमोथी 2:13 में लिखा है, अपने स्वभाव का विरुद्ध कुछ भी वो नहीं करता। కాబట్టి యేసు ప్రభు కూడా इसलिए यीशु मसीह भी బాప్తిస్మం తీసుకుని అరణ్యానికి వెళ్ళినప్పుడు जब बपतिस्मा लेके जंगल में गया था, పరిశుద్ధాత్మ ఆయనతో ఉన్నాడు. पवित्र आत्मा उनका साथ था। మానవుడిని ఓడించినటువంటి సాతాన్ని ఆయన ఓడించడానికి వెళ్ళాడు. जो इंसान को हराया था, उस शैतान को हराने के लिए वो गए ఆయన थे। చాలా అలసిపోయాడు. वो बहुत थक चुके थे। నువ్వు కూడా అలసిపోవచ్చు. आप भी थक गए होंगे, బాగా పగలంతా పని చేస్తారు, तो दिन भर काम करते हो, అలసిపోతారు. थक जाते हो। నాకు తెలుసు అది, मैं जानता हूँ, నేను అనుభవించాను. मैंने अनुभव किया हूँ। 35 సంవత్సరాలు 35 साल అలసిపోతాం. थक जाते हम। ఒక రోజు ఆహారం తినకుండా కూడా పడుకునేవాడు. एक दिन ऐसा भी लगता था बिना खा के सो जाते थे, ఎందుకంటే क्योंकि ఉదయాన్నే మరి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ సేవకి వెళ్ళి సేవలో మరి రాత్రి 11 గంటలకు వస్తే ఎట్లా ఉండదంటే అలసిపోయేవాళ్ళం. तो जैसे सुबह ड्यूटी में चला जाता था, दिन भर नौकरी करके फिर शाम को आके शाम से फिर सेवा में चले जाना, रात के 11 बजे आना, फिर सुबह सुबह उठना, इस तरह दिन भर रात भर थक जाते थे। చూడండి, देखिए, పండుకుని చక్కగా ఉదయాన్ని లెగితే ఎంత ఉత్సాహంగా ఉండేది, तो जैसे वो सुबह उठते तो बड़ी खुशी लगती थी, ఉత్సాహంగా ఉండేది. बड़ी उत्साह చాలా लगता మంది था। అంటారు కదా, టయానికి భోజనం చేయకపోతే పులితేపులు వస్తాయి, వాంతులు వస్తాయి అంటారు. ढंग से समय पे खाना नहीं खाएंगे तो उल्टी हो जाएगा, कट्टे मिट्टे दकार आएंगे, నిద్ర సరిగా లేకపోతే అనారోగ్యాలు అంటారు. नींद ढंग की नहीं हो तो बीमार पड़ जाएंगे। 1 గంటకు అన్నం తినేవాళ్ళు, तो 1 बजे खाना खाया करते थे, 1:30 కొనుక్కునేవాళ్ళు. 1:30 बजे सोते थे। మాకు నిద్రలని ఇదిగో డ్యూటీలకి వెళ్ళాలి కాబట్టి పద అని అసలు ఆ భయాలే మాకు ఉండేవి కాదు. तो सोना है, ड्यूटी में जाना है, तो सुबह सुबह भागो भागो करके कोई डर नहीं మాకు होता। దేవుని పనే ముఖ్యం, तो हमारे लिए प्रभु का काम ही प्रमुख దేవుని था। పనే ముఖ్యం. प्रभु का काम ही प्रमुख था। ఆయన పని చేసేటప్పుడు ఏరే ఆలోచించం మేము. उनका काम जब करते तो दूसरी काम के लिए सोचते ही नहीं మళ్ళీ थे। మా పనులు మేము వెళ్తాం తర్వాత. फिर अपना काम के लिए చాలా మంది అంటారు, बहुत से लोग बोलते రేపు हैं, ఆఫీస్ వెళ్ళాలి, कल ड्यूटी जाना है, ఈ ప్రార్థన ఎంతసేపు, प्रार्थना इतना देर लगता ఇదేంది, है, ये क्या है? అది ఎక్కడ మనసు ఉండదు, అక్కడ మనసు ఉండదు. वहां पे भी मन नहीं लगेगा, यहाँ पे भी मन नहीं మాకు लगेगा। అలా ఉండేవి కాదు. हम ऐसा नहीं सोचते। దేవుని పనిని మేము చక్కగా చేసుకునేవాళ్ళం. परमेश्वर के काम को पूर्ण मन से రాత్రి करते 1 थे। గంట అయినా సరే रात की 1 తెల్లవారులు बजे ప్రార్థనలో ఉండేవాళ్ళం. पूरी रात प्रार्थना में रहते थे। తెల్లారినాక మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ చక్కగా ఆఫీసులకి వెళ్ళిపోయి सुबह सुबह अपने घरों के जाते थे और नहा के सीधा फिर ड्यूटी ఆయన चले దూతలు మాతో ఉండేవాడు. जाते। उनको दूध हमारे साथ ఉదయాన్నే रहते थे। చక్కగా ఎంతో ఆరోగ్యంగా ఉండేది. तो सुबह सुबह बड़ी आनंद और आरोग्यता लगता था, ఎందుకంటే దేవుని దూతలు మాకున్నారు, क्योंकि परमेश्वर को दूत है हमारे लिए, దూతలు మనకున్నారు ప్రియులారా. हमारे लिए है प्रियो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మరి జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, చూడండి, యాకోబు గురించి మనకు తెలుసు. याकूब के बारे में आपको पता है। యాకోబు పద్దనరాము వెళ్ళినప్పుడు जब याकूब पद्दनाराम అక్కడ ఎంత కష్టపడ్డాడు. वहाँ पे कितना मेहनत किया, 20 సంవత్సరాలు 20 साल। లాభాన్ని ఎంత మోసం చేశాడు. लाबान कितना धोखा दिया, మరి ఎంతో మోసం చేసినా గాని इतना धोखा, దేవుడు అతను వదిలిపెట్టలేదు. परमेश्वर ने उनको नहीं छोड़ा। ఎందుకని? क्यों? ఆయన ఒకటే మాట అన్నాడు, उन्होंने एक ही बात कहा, నా అబ్రహాము దేవుడు, నా ఇస్సాకు దేవుడు నాతో ఉన్నాడు. मेरा अब्राहम का परमेश्वर, मेरे इसहाक का परमेश्वर मेरे साथ ఆయన है। పోయేటప్పుడే 14వ వాగ్దానం చేశాడు. वो पद्दनाराम जाते वक्त एक वाचा बांध के गया था। ఒక చోట దేవుడు అతనితో మాట్లాడాడు, एक जगह परमेश्वर ने उनके साथ बात किया, ప్రభువా నేను సురక్షితంగా తిరిగి వస్తే प्रभु मैं अच्छी तरह वापस लौट के మంచి आऊंगा, ధనంతో, మంచి బిడ్డలతోటి, మంచి భార్య బిడ్డ చక్కగా తిరిగి వస్తే अच्छी धन के साथ, अच्छी परिवार के साथ मैं वापस నా लौटता हूँ। సంపాదనలో దశంభాగం ఇస్తాను, मेरी कमाई में से 10वां हिस्सा दूंगा, దశంభాగం ఇస్తాను. 10वां हिस्सा दूंगा। ఇలా అర్థమైందా? ఎందుకని తన అబ్రహాం, తన తాత అయినటువంటి అబ్రహాం అదే మార్గంలో ఉన్నాడు. क्योंकि उसकी दादा जो अब्राहम उसी मार्ग में నేను था। ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया, రేపు మిమ్మల్ని అబ్రహాం అక్కడ పోయినప్పుడు అబ్రహాం అడిగేటట్టు చేసుకోవద్దు. तो कल वो अब्राहम के पास जाएंगे तो अब्राहम हमसे कुछ सवाल करे, ऐसा ना అబ్రహాం करे। అన్నాడు, ఇప్పుడు దశంభాగం ఇచ్చాను, ఏం చెప్తారు మీరు? अब्राहम पूछे आपने दशमांश दिया क्या, ఏమంటారు మీరు? क्या कहेंगे आप? అబ్రహాం అడుగుతాడు. अब्राहम कहेगा। అందుకని అబ్రహాం మన విశ్వాసులకు తండ్రి.
क्योंकि वो हमारी विश्वासियों का पिता है। మనం ఎంత సంపాదిస్తున్నాం కాదు, हम कितना कमा रहे करके नहीं। సంపాదించిన దాంట్లోనే దేవునికి. तो जितना कमाए उसमें से 10वां हिस्सा। రేపు అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు రొమ్మును ఆనుకుంటావాడు. कल जब अब्राहम के पास जाएंगे तो उनकी छाती में चिपके ఇప్పుడు ధనవంతుడు చూడండి ఆనుకున్నాడా? क्या धनवान अब्राहम की छाती में चिपका है। చూడండి యాకోబు కంట దేవుని దూతలు కాపలాగా ఉన్నారట. देखिए याकूब के लिए परमेश्वर का दूत बचाव कर ఆ रहा है। దూతలంట ఆయన ఎదుర్కోవడానికి వచ్చి ధైర్యం చెప్పడానికి వచ్చారు. वो दूत उनके सामने आया, उनको संभालने के लिए। ఆది కాండం 32:1 చూస్తే उत्पत्ति 32:1 में देखिए तो యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతను ఎదుర్కొని అని రాసింది చూసారా? याकूब ने अपने मार्ग लिया और परमेश्वर का दूत उसे आ मिले। దేవుడు తన దూతలను పంపించాడు. परमेश्वर ने उनको दूतों को भेजा है। సృష్టికర్త అయిన దేవుడు ये सृष्टिकर्ता परमेश्वर దూతలను పంపించి బలపరిచాడు. दूतों को भेजकर बल दिया है उनको। చూడండి యేసు ప్రభు కూడా देखिए यीशु मसीह ఇక సిలువ ఎక్కబోతున్నాడు. क्रूस में चढ़ने वाले हैं। దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. प्रभु की योजना को पूरा करने ఆ वाले हैं। రాత్రి చాలా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా వ్యాకులంగా ఉన్నాడు. वो शरीर में था, इसलिए बड़े व्याकुल हो चुके थे उस దేవుడు रात को। దూతను పంపించాడు. परमेश्वर ने उस दूत को भेजा है। లోకాసువార్త రాశాడు. लूका सुसमाचार में लिखा దేవుడు गया దూతను పంపించాడు. परमेश्वर ने अपने दूतों को भेजा, బలమిచ్చాడు. उनको बल दिया है, శక్తినిచ్చాడు. शक्ति दिया है। సిలువ ఎక్కటానికి ఆ మానవ రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభుని బలపరిచాడు ప్రియులారా. तो क्रूस में चढ़ने के लिए जो इंसान के शरीर में था उसके में रहने वाले यीशु को बल दिया है। అర్థమవుతుందా? देखा है। అందుకనే इसलिए ప్రియులారా प्रियो గచ్చమేన తోట మనకు ఒక ఆదర్శంగా ఉంది. गेचमेने बाग हमारे लिए एक आदर्श तौर पर है। తర్వాత యాకోబుతో దేవదూతలు కలిసిన చోట యాకోబు ఏమని పెట్టాడంటే ఇది దేవుని సేన మహానయమని పెట్టాడు అక్కడ పేరు. तो याकूब से जब परमेश्वर की सेना मिली तो वहां पे लिखा ये महासेना करके। నీకు తెలుసా దేవుని దూతలు నీ అంబటే ఉంటారు ఎప్పుడు. आपको मालूम है कि विश्वास है आपका दूत నువ్వు आपको। కాపాడబడ్డావంటే ఏదో జరిగిందిలే తొక్కాగా అయిపోయింది అనుకోబాకండి. अगर आप बच गए हैं तो ये ना सोचना ये अचानक हो गया, तुक्का हो गया करके नहीं सोचना। అనుకోబాకండి ప్రియులారా. अचानक हो गए करके नहीं सोचना प्रिय। ఒకసారి నేను బస్సులో వెళుతూ దిగబోయేటప్పుడు బస్సును స్టార్ట్ చేశాడు. तो मैं बस में सफर कर रहा था, मैं उतरने वाला था, तुरंत बस चालू हो गया। వెంటనే వెనక వైపు నుంచి కింద పడిపోయాను. तुरंत मैं आगे को गिर गया, రెండు చేతులు పడిపోయాయి. दोनों हाथ नीचे को आ गए। వెనకమాల బస్సులు पीछे भी देखता हूँ बस, వెంటనే బస్సుల్ని సడన్ బ్రేక్ తో ఆపేశాడు. तो तुरंत बस वालों ने सडन ब्रेक से रोक दिया। దేవుని దూతలు వెంటనే వెళ్ళి అతన్ని ప్రేరేపించారు. तुरंत प्रभु का दूत ने ही उनको ऐसा प्रेरणा दिया था कि वो ब्रेक मारे। సార్లు మనల్ని కాపాడుంటాడు దేవుడు. इस చూడండి. प्रकार कितनी बार परमेश्वर हमको बचाया होगा। కానీ మనం గమనించామా? क्या हमने पहचाना है? पहचाना है? గమనించాం. नहीं पहचाना। అనుకుంటాము हम सोचते हैं कि ఏదట కాపాడారులే, हाँ बस ऐसे बच गए हम, ఏదో అయిపోయిందిలే. तो अब बस కానీ बच దేవునికి गए। మహిమ రాని तो परमेश्वर की महिमा नहीं करते हैं। అందుకని చూడండి देखिए ఆదికాండం 32:2లో उत्पत्ति 32:2 में యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయమని పేరు పెట్టెను. उसने देखते ही याकूब ने कहा, उनको देखते ही याकूब ने कहा हाँ। ये तो परमेश्वर का दल है, हाँ। इसलिए उसने उस स्थान को नाम महानैम रखा। సరే, देखा? గత్సేమనే తోటలో ఏ విధంగా అనుభవంలో మరి యేసు ప్రభు నడిపించాడు, ఆ దూత ధైర్యం ఇచ్చాడో ఇక్కడ యాకోబుకు కూడా దేవుడు ధైర్యం ఇచ్చాడు దూతలను गेतसेमनी बाग పంపించి. में परमेश्वर ने अपने दूतों को भेजकर यीशु मसीह को हिम्मत दिया है, उसी प्रकार यहाँ पे याकूब के पास भी अपने ప్రతి दूतों को రోజు भेजा। మనం మహానయమును చూస్తున్నాం. हर दिन हम महानैम ఇప్పుడు देखते తెలుసా हैं। మీ ఇంటి చుట్టూ దూతలు ఉన్నారని? आपको पता है आपके घर के चारों ओर प्रभु के दूत है, నీ ఇరుప్రక్కల దూతలు ఉన్నారని? आपके दोनों तरफ प्रभु का दूत है। అది పనులే అయ్యి उनका काम ही है, రక్షణ పొందుతున్నవారు. जो उद्धार पाते उनका కానీ గమనించం, మనం हम नहीं पहचान पाते। గమనించం. हम नहीं మన पहचान శాస్త్రాల వల్లనే మనం విపత్తులు తెచ్చుకుంటాం. पाते। हमारी कामों की वजह से ही हम विपत्ति में पड़ మీరు అన్నారు जाते हैं। అనుకోండి, आप कहेंगे ఏంటండి మేము ఇట్లా అయిపోయాం, దూతలు ఏమైపోయినాయి అని. हम तो ऐसा हो गया, दूत कहाँ गए करके। ఏమో నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క సొంత ఉద్దేశాలతో ఉండవేమో. क्या पता आप अपने खुद की विचार से, अपनी सोच से रहा होगा। అందుకే దానిలో నేను నిర్దోషిని రాజా అన్నాడు. इसलिए दानियल कहता है मैं राजा में మనం निर्दोष బైబిల్ हूँ। వాక్యం ద్వారా నిర్దోషులమై ఉండాలి. हम बाइबल के वचन के अनुसार निर्दोष बनना है, నిర్దోషులంగా ఉండాలి. निर्दोष होना है। మనలో పాపం हमारे కనిపించకూడదు. अंदर पाप नहीं होनी चाहिए। అనబాకండి మేము మానవులం కదా ఏదో ఒక చిన్న పాపం ఉంటదిలే అని అనబాకండి. ये नहीं कहना हम तो इंसान है, छोटी सी गलती तो या कोई ना पाप तो होगा, అట్లా అనబాకండి. इस तरह नहीं అంటే बोलिएगा। పాపం ఉండాలని అనుకుంటున్నారా? क्या चाहते हो कि पाप आपके अंदर रहे? పాపం ఉండాలని అనుకుంటామా? ఏదో ఒక రాగం ఉంటే బాగుంటుందా, ఒక రాగమే పానీలే ఉంటే మంచిది అంటామా? क्या हम ये सोचेंगे हाँ एक बीमारी तो होनी चाहिए, एक ही तो है, रहने दो करके सोचेंगे? అంటామా? ऐसे कहेंगे? అనం కదా. नहीं कहेंगे ना। అలాంటప్పుడు మనలో పాపం ఎందుకు ఉండాలి? इस प्रकार तो हमारे ये अंदर पाप के पाप विषय में में क्यों रोग चल ఎందుకు रहा ఉండాలి है? అసలు? ये पाप का रोग क्यों होना ఈ है हमारे రోగం अंदर? ఎందుకు ఉండాలి అసలు? क्यों रह रहा है हमारे अंदर ये रोग? తీసేసుకోవడానికి ఎన్ని మందులు వాడతాం, उस रोग को निकालने के लिए कितना यत्न करते हैं, ఎంతమంది డాక్టర్ దగ్గర తిరుగుతాం. कितने डॉक्टरों के पास जाते हैं, కానీ लेकिन
మరి పాపం గురించి ఆలోచించు. तो पाप रहेगा तो उसके बारे में सोचते नहीं। అందుకే इसलिए ఆది కాండంలో उत्पत्ति में మంచి ఘటన జరిగింది. एक अच्छी घटना घटी है। ఇసాక్కి భార్య కావాలి, इसहाक के लिए पत्नी चाहिए थी। ఇసాకు భార్య కావాలి. इसहाक के लिए पत्नी चाहिए। అబ్రహాం అన్ని జనులతో పెళ్లి చేయకూడదు అనుకున్నాడు. अब्राहम ने ये निर्णय किया अन्य जाति के साथ उनकी शादी ना हो। మరి తన ఇంటి పనులు చేస్తున్నటువంటి ఎలియాజర్తో ఏం చెప్పాడు తెలుసా? तो काम संभालने वाले एलियाजर से क्या कहा पता है? చూడండి అక్కడ ఏం రాసి చూడండి, 24వ అధ్యాయం 7వ వచనం ఆది కాండంలో. देखिए 24वें अध्याय 7वें वचन చూడండి అక్కడ ఏమన్నాడంటే, क्या कहता है? నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం చిదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా దూత తన తన దూతను నీకు ముందుగా పంపును. स्वर्ग का परमेश्वर यहोवा जिसने मुझे मेरे पिता के घर से और मेरी जन्मभूमि से ले आकर मुझसे शब्द खाई और कहा कि मैं ये देश में तेरे वश में कर दूंगा, वे अपना दूत मेरे तेरे आगे आगे भेजेगा। लिखा है యెహోవా తన దూతను పంపుతాడంట. यहोवा अपने दूतों को भेजेगा। అర్థమైందా? देखा, పంపి भेजकर తన మార్గాన్ని సఫలం చేశాడు. हमारे लिए मार्ग, उनके लिए मार्ग सीधा किया, తన మార్గాన్ని సఫలం చేశాడు. उनका मार्ग को सफल किया। ప్రియులారా, प्रियो, ఢిల్లీ అంటే ఏందో మనకు తెలియదు. दिल्ली क्या है मैं नहीं पता। మేము ఢిల్లీ వచ్చినప్పుడు మాకేమీ తెలియదు. दिल्ली जब आए थे हम कुछ भी नहीं ఏ मालूम, బండి ఎక్కాలో తెలియదు, कौन सा गाड़ी चलना पता ఎక్కడ नहीं, దిగాలో తెలియదు, कहाँ उतरना नहीं मालूम, ఎలా జీవించాలో తెలియదు. कैसा जीना है ये भी नहीं पता। ఇది దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य దేవుడు है। మమ్మల్ని తీసుకొచ్చి जब परमेश्वर हमको ले आया, ఇన్ని సంవత్సరాలు తన దూతల నుంచి చక్కగా కాపాడుతూ వచ్చాడు. इतने साल अपने दूतों को हमारे साथ रख के बड़ी अच्छी तरह संभालता हुआ है। అర్థమైందా? देखा, కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो దేవుని యొక్క దూతలు ఆ కాపుదలలో మనకు ఉంటారు. प्रभु के दूत हमारे बचाव के लिए ही है। అర్థమవుతుందా? देखिए ఆ ఏశావుని గురించి మనందరూ తెలుసు. यूसुफ के बारे में हम सबको पता है। దేవుడు ముందుగానే ఆయన్ని ఐగుప్తు దేశానికి పంపించాడు. परमेश्वर ने पहले ही उनको मिस्र को भेजा है। ఇదంతా ఒక ప్రణాళిక. ये सब उनकी योजना అంటే అబ్రహాం చెప్పినట్టు వాగ్దానం నెరవేరాలి. है, क्योंकि अब्राहम को जो वाचा दिया है वो వాగ్దానం पूरा నెరవేర్చే దేవుడు. वाचा को पूरा करने वाला परमेश्वर है। అయితే तो फिर యాకోబు కూడా తన పిల్లలతో పాటు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు याकूब भी अपने बच्चों के साथ मिस्र में गया था। వృద్ధావస్థలో तो बुढ़ापे में యేసేపు తన కుమారులను తీసుకొచ్చాడు. यूसुफ ने अपने पुत्रों को लेके आया, తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందాలని. पिता के द्वारा आशीष पाए, ఎందుకంటే ఆయన దేవుని ఏర్పరచుకున్న బిడ్డ. क्योंकि वो परमेश्वर का चुना हुआ संतान దేవుని है। ఏర్పరచుకున్న బిడ్డ. परमेश्वर ने चुना है అందుకే उनको। చూడండి, देखिए దేవుడు అభిషేకించిన వాళ్ళు, దేవుడు ఆశీర్వదించి దేవుని పిలుపుతో వచ్చిన వాళ్ళు చేయబెడితే మనకు ఆశీర్వాదాలు. परमेश्वर का अभिषेक किया गया जन, प्रभु की ओर से बुलाए गए लोग हम पर हाथ रखे तो हमारे लिए आशीष है। అర్థమవుతుందా? देखिए కొన్ని ఒక 15-20 సంవత్సరాల క్రితం మాట, तो 20 साल पहले की बात है। ఒక వ్యక్తి ఉండేవాడు, एक इंसान था, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవాడు. एयरपोर्ट से काम करते थे। 7 అడుగులు ఉండేవాడు. तो 7 फुट का 7 అడుగులు ఉండేవాడు. 7 फुट का రాత్రి ఒక 1 గంటప్పుడు ఒక బాటిల్ కొనుక్కుని 2 కిలోల మాంసం తీసుకొచ్చి రాత్రి వచ్చి భార్యని తినమని, ఆ మందు తాగమని, తాగపోతే బాటిల్ పగలగొట్టి పడవబోయేవాడు. रात को 2 किलो मीट लेके आता, बड़ा बोतल शराब लेके आता, बीबी को 1 बजे उठाता और बोलता इस वक्त बनाओ और इसको पियो, अगर नहीं खाओगे नहीं बनाओगे तो इस बोतल को फोड़ के मार दूंगा करके बोलता था। పరిగెత్తేది. तो पत्नी इतनी डर जाती, घबराती, घर से भाग जाती थी। చెప్పినట్టు దైవదాసుడు ఉన్నాడు సరోజ్ నగర్ లో, అక్కడికి వెళ్ళాను. किसी ने बताया कि प्रभु का दास है सरोज नगर में, उनके पास जाओ। నన్ను పిలిపించుకున్నారు. उन्होंने मुझे बुलाया है, నేను వెళ్ళాను. मैं गया था, అతను చూస్తే उनको देखा तो కూర్చుంటేనే మనం తెత్తులు ఉన్నాడు. वो बैठा, तो जब हम खड़े उतनी ऊंचा है वो, ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. उनकी आंखें लाल मोटे मोटे। నేను ప్రార్థన చేశా. मैंने प्रार्थना किया, ఏమని ప్రార్థన చేయాలి? ఇంక मैं इसके लिए क्या प्रार्थना ఏమని करूं? చెప్పాలి? मैं इसके लिए क्या बताऊं? వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, तुरंत पवित्र आत्मा प्रभु ने कहा, "ఇప్పుడు తర్వాత చెప్తానని చెప్పాను. आप बोलना, मैं बाद में बताऊंगा। ఎంతో ఆశగా ఉంది భార్య. वो पत्नी तो बेचारी बड़ी इच्छा से, आशा से इंतजार में। వారం తర్వాత అమ్మా అని. मैंने कहा एक हफ्ता के बाद आऊंगा। కాదండి ఇప్పుడే అంటుంది. वो बोलते नहीं, अभी प्रार्थना करो। పరిశుద్ధాత్ముడు దేవుడి చేతులు ఇప్పుడు కాదని. मेरे को पवित्र आत्मा प्रभु ने मदद किया, अभी ఆ नहीं। తర్వాత ఒక కాలనీలో ప్రేయర్ జరుగుతుంది. ఆ వారం తర్వాత एक हफ्ते के बाद एक जगह प्रार्थना हो रही అక్కడ थी, రమ్మని చెప్పాను. मैंने उनको वहां बुलाया। భార్య భర్తలు వచ్చారు. पति पत्नी वहां आए थे, ప్రార్థన చేస్తున్నాను. मैं प्रार्थना कर रहा था। వెంటనే చేయబెట్టా. मैं तुरंत करते करते उनके ऊपर हाथ रखा, పడిపోయాడు. वो एकदम गिर गए धड़ाम करके। 7 అడుగుల మనిషి 7 फुट का इंसान పడిపోయాడు. गिर गया। లేచిన వెంటనే మైండ్ మారిపోయింది. तो जैसा उठा वैसा उसका दिमाग चेंज हो गया। ఒక్క బూందు కూడా తాగేవాడు కాదు. उस समय से लेकर एक बूंद भी नहीं पिया। శిష్యుల పిల్లరా, देखा प्रियो, అదే ఇక్కడ యాకోబు కూడా इसी प्रकार याकूब भी ఆదికాండం 48:16లో उत्पत्ति 48:16 యోసేపు తన పిల్లల్ని ఆశీర్వదించడానికి తీసుకొచ్చినప్పుడు यूसुफ अपने बच्चों की आशीष के कारण ఇక్కడ చూడండి ఏం మాట రాశాడు 48:16లో. 48:16 में देखे क्या लिखा है। అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత, చూసారా ఏమన్నాడు?
वह दूत मुझे सारी बुराई से ఆ बचाता आया। యాకోబుతో దూతలు ఉన్నారు, याकूब के साथ दूत थे, నీతో కూడా దూతలు ఉంటారు. आपके साथ भी दूत रहेंगे। ప్రార్థన చేసుకో, प्रार्थना कीजिए, నిర్దోషంగా ఉండు, निर्दोष बनिए, భయభక్తులు కలిగి ఉండు, डर मानते रहने ఏం భయపడొద్దు. और बाकी किसी विषय में ఈ नहीं डरना। పిల్లలను దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. वही अब इन लड़कों को आशीष दे। అర్థమైందా? देखा, ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. वही दूत इन बच्चों को आशीष दे। అర్థమైందా ప్రియులారా? देखा प्रियो, కాబట్టి इसलिए దేవుని యొక్క దూతలు परमेश्वर के दूत మనతో ఉంటారు. हमारे साथ रहेंगे। మనం బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తారు. हम जब कमजोर होंगे हमें सामर्थ्य देंगे। ఏలియా బలహీనం అయిపోయాడు, तो एलिया कमजोर हो चुके थे, నువ్వు బలహీనం అయిపోవచ్చు. आप भी शायद कमजोर हो सकते हैं। ప్రార్థించు, प्रार्थना దేవుని कीजिए, దూతలు నీకు ఇస్తారు. परमेश्वर ने अपना दूत ఈ देगा। కరోనా కాలంలో इस कोरोना के समय में చనిపోయే స్థితిలో కూడా దేవుని దూతలు మన పక్కన మనల్ని కాపాడారు. तो मरे हुए हालत में थे, स्वर्ग दूत हमारे साथ ఈ रहकर రోజు हमको మనం बचाए। బ్రతికున్నామంటే, आज के दिन हम अगर जिंदा है तो ఈ కరోనా కాలం తప్పించబడ్డామంటే इस कोरोना के समय में हम बच निकला దేవుని तो దూతలు మన మధ్యన ఉన్నారు. परमेश्वर का दूत हमारे మన साथ మన है। పలంక చుట్టూ ఉన్నారు, हमारे पलंग के चारों ओर మన थे। మన చారుపాయల చుట్టూ ఉన్నాడు. हमारे चार पाई के चारों ओर మన थे। స్థితి నుంచి మనం లేపాడు. उस हालत से हमको उभारा है, అందుకని ప్రభువుని వదలకూడదు इसलिए పిల్లలు, प्रभु को नहीं त्यागना चाहिए, సహవాసాన్ని వదలకూడదు. उसकी संगति को नहीं నన్ను छोड़ना चाहिए। బ్రతికించాడు. मुझे बचाया చూడండి, है। అదే చూడండి 1వ రాజులు 19:5లో यही बात को देखिए, पहली राजा 19वें వెళ్ళి अध्याय, బదరీ వృక్షం కింద పడుకున్నాడంట ఏలియా. जाके बद्री वृक्ष के नीचे एलिया सो गया। ఆయన నిద్రపోతున్నాడంట. वो सो रहा था, ఒక దేవదూత వచ్చి एक दूत आई थी, ముట్టి उनको छुया, లేచి భోజనం చేయమని చెప్పింది. उठ कर खाना खाओ करके बोला। బలహీన పడిపోయాడు పాపం. वो कमजोर हो गया था, ఆలోచన బలహీన उनका పడిపోయాడు. सोच कमजोर हो गए थे। చూసారా? देखा, వెంటనే దేవదూత వచ్చేసి तुरंत स्वर्ग दूत आ गया, వచ్చేమన్నాడు, आके क्या कहा, ముట్టేమన్నాడు, फूल के क्या बोला, భోజనం చేయి. खाना खाओ। ఇంకా అక్కడ రాయబడి చదువుకుంటే తర్వాత చదువుకుంటే మీరు बाद में पढ़ लीजिए, उसमें लिखा है నువ్వు చేసిన పని ఎంతో ఉంది, आपका करने वाला काम बहुत ज्यादा है, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. आप जो करना चाहिए था वो बहुत ज्यादा काम है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆపత్ కాలంలో మనల్ని కాపాడుతాడు. संकट के समय वो हमें बचाएगा। కానీ लेकिन కొన్నిసార్లు అన్ని జనులతో మనం ఉంటాం. कई बार हम अन्यजाति के అసలు साथ जुड़े అన్నిటితో होते हैं, కలవకూడదు మనం. अन्यजाति से नहीं जुड़ना चाहिए। కలిసినప్పుడు కొన్ని విపత్తులు వస్తాయి. ऐसे जुड़ेंगे तो कई सारे विपत्ति में पड़ेंगे। యెహోషాపాతుకి విపత్తు వచ్చింది. यहोशापात के लिए विपत्ति आई। యెహోషాపాతు అహాబుతో కవచ యుద్ధానికి వెళ్ళాడు. यहोशापात जो है अहाब के साथ लड़ाई में गया, యుద్ధానికి వెళ్ళాడు. लड़ाई में गया, ఏమైంది? क्या हुआ? ముసీబత్ ఈయన మీదకి వచ్చింది. मुसीबत इन्हीं के ऊपर आ गई। కొన్నిసార్లు వాళ్ళ మీద రాకుండా మన మీదకి వచ్చింది. कई बार उनके ऊपर आने वाला वो मुसीबत हमारे ऊपर आ మనల్ని जाएगा, ఇరికిస్తారు, हमको उसमें घुसा देंगे, మనల్ని ఇరికిస్తారు. हमको परेशानी में डाल देंगे। దేవుని దూతలు మనల్ని కాపాడతారు. ऐसे में प्रभु का दूत भी हमको కాపాడతారని మనం తెల్లకూడదు. वो प्रभु का दूत बचाएंगे करके हम मुसीबत में ना पड़े। చూడండి 18:31 దినవృత్తాంతం 18:31లో दूसरा इतिहास 18:21 में ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అంట ఇజ్రాయేలీలు రాజు అనుకుని ఈయన చంపబోయారంట. इजराइल राजा समझकर इनको मारने गए थे। చూడండి, అతను ఇజ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. वो इजराइल राजा समझकर लड़ने के लिए उनको चारों ओर घेर दिए थे। యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. यहोशापात ने विनती किया तो परमेश्वर ने उनकी मदद की। దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోవునట్లు చేసెను. परमेश्वर ने उनकी ओर से वहां से उनको दूतों सेना को हटा दिया करके लिखा हुआ है। Praise the Lord. Praise the Lord. అర్థమైందా? हालेलुया। देखा, కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యెహోషాపాతు దేవుని భయం కలిగిన వాడే, यहोशापात तो परमेश्वर का डर मानने वाला था, కానీ లేకిన్ అన్ని జనుల సహవాసం. अन्य जाति की संगति ఈ में। రోజుల్లో కూడా మనం దేవుని బిడ్డలు అంటాం కానీ అన్ని జనుల సహవాసాలు ఎక్కువ ఉంటాం. परमेश्वर का संतान बोलते हैं मगर अन्य जाति से ज्यादा కొన్నిసార్లు మనల్ని నిరికిస్తారు. कई बार हमको बीच में అందుకే परेशान సామెతలు डालेंगे। 14:26 అంటాడు, इसलिए नीति वचन 14:26 में యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. यहोवा के डर मानना बहुत हिम्मत लेके आता है। ఏమంటున్నాడు? क्या कहता है? యెహోవా యందు బైబిల్ కలిగి ఉంటాము, यहोवा का डर मानना బాగా ధైర్యం వచ్చిందంట. दृढ़ भरोसा देता है करके बोलता है। చూడండి, देखिए, షడ్రక్ మేషక్ అబేద్నెగో शद्रक मेशक अबेदनगो देखिए, రాజు ఆజ్ఞను పాటించాల, राजा को आज्ञा को पालन नहीं किया। చంపుతానన్నారు, उन्होंने बोला मार डालेंगे, అగ్నిగుండంలో వేస్తానన్నారు, आग की गुंड में डालेंगे, కానీ దేవుని యందు ఉన్నారు వాళ్ళు. लेकिन वो प्रभु में ధైర్యం బాగా వచ్చింది. उनके पास बहुत हिम्मत అందుకే था। దానియేలు 3:25లో इसलिए 3 दानिయేल 25 में देखते हैं। ఏమంటున్నాడు చూడండి, నెబుకద్నెజరు, देखिए, నలుగురు మనుషుల బంధకములో లేక అగ్నిలో సంచరించుట నేను చూచున్నాను. 4 लोगों को इस आग के कुंड में घूमते हुए मैं देखता हूँ, వారికి హాని కలిగి ఏమి కలగలేదు. उनको तो कोई हानि नहीं हुई। 4వ రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. चौथा स्वरूप जो है स्वर्गदूत के साथ दिखाई दे रहे करके बोला। నీకెంత కాపుదల, నాకెంత देखा కాపుదల, आपके लिए मेरे लिए कितना बचाव है परमेश्वर के ఎంత ओर, కాపుదలని చూడండి. कितना बचाव है देखिए। నలుగురిని చూస్తున్నాను నేను, तो 4 जनों को देख रहा हूँ, వేసింది ముగ్గురునే కదా, पहला तो हमने 3 को ही, ఈ నలుగురు ఎక్కడ ఉండారు? चौथा कौन है? చూడండి 3:28లో కూడా దానియేలు 3:28 में भी देखिए दानिయేल में, నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజ్యార్హుడు, ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. इनकी दूत तो पूजा की योग्य है, उन्होंने अपने दूतों को भेजकर उनकी रक्षा किया करके बोलता है। వారు తమ దేవునికి ఆజ్ఞ గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని
తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. उन्होंने अपने परमेश्वर के अलावा किसी भी देवता को उपासना ना करेंगे ना दंडवत करेंगे बोल के परमेश्वर की आज्ञा को ఇక్కడ व्यर्थ डाला। నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు చూడండి, यहाँ राजा नेबुकदनेस्सर నా कहता है, ఆజ్ఞను కూడా పాటించలేదు, इन्होंने मेरी आज्ञा को भी पालन नहीं किया, అసలు నా ఆజ్ఞను ఒక్కరావు కూడా పాటించలేదు. आज्ञा को थोड़ी सी भी వాళ్ళ దేవుడినే नहीं रखा। పూజించారు वो వీళ్ళు, तो अपने ही परमेश्वर వాళ్ళ की దేవుడినే पूजा- మహింపరిచారు. उन्हीं की महिमा की है। చూడండి, వాళ్ళ దేవుడు పూజార్హుడు. देखिए उन्हीं की परमेश्वरी पूजा की రాజుల लोग- దగ్గర మంత్రుల దగ్గర ఒక సాక్ష్యంగా ఉన్నారు పిల్లరా. लोग राजा और मंत्रियों के पास बड़ी बड़ी गवाही बन के जिए हैं। కాబట్టి इसलिए జాగ్రత్తగా మనం గమనిస్తే ऐसे देखेंगे ప్రియులారా, क्यों? దేవుని యొక్క కాపుదల మనకుంటది, परमेश्वर का बचाव हमारे पास है, కాపుదల మనకుంటది. बचाव हमारे पास है। అందుకని 5:19 అపోస్తల కార్యంలో చూస్తే प्रेरितों के काम 5:19 में देखते हैं అపోస్తులు ఎట్లా కాపాడాడు చూడు దేవుని దూత. परमेश्वर ने उनको कैसा बचाया। అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని ఎలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలుచుని చెప్పేశాడు. तो फिर परमेश्वर का दूत उनके बंदीखाना से बाहर लेके आया और कहा तुम जाके सुसमाचार सुनाओ करके बाहर भेज दिया। ప్రభుదూత स्वर्गदूत యేసు ప్రభు అయిన పిల్లరా, वो यीशु मसीह ही है प्रियो। నిన్ను ఎడువను ఎడబాయి, आपको ना छोड़ूंगा ना నిన్ను त्यागूंगा, అనాథలుగా వదిలిపెట్ట. आपको अनाथ नहीं छोड़ूंगा। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो చూడండి తర్వాత అపోస్తలుల 12:7 కూడా प्रेरितों की काम 12:7 में भी ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకు నిలిచి అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. देखो तो पर प्रभु का दूत स्वर्गदूत आ खड़ा हुआ और वो कटोर उस कोठरी में ज्योति चमकी। రాబోయే దినాల్లో ఒకవేళ కరెంట్ లేకపోయినా ఎలుగు లేకపోయినా మనం చీకట్లో ఉంచడం దేవుని దూతలు మన ఇళ్లలో ఉంటే మనకు బాగా రోషని ఎలుగు వచ్చుద్దాం. आने वाले दिनों में बिजली रहे ना रहे परमेश्वर को दूत हमारे साथ रहेगा तो हमारे रोशनी में గృహాల్లో ఎలుగు ఉంటుంది. అందరి గృహాల్లో చీకటి ఉండా, सबकी घरों में अंधेरा क्यों ना हो, మన గృహాల్లో మాత్రం ఎలుగు ఉంటుంది. हमारे घरों में रोशनी रहेगी। అందుకని తప్పిపోకూడదు మనం. इसलिए प्रभु से नहीं हटना అందుకే ఆ चाहिए। దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంఖ్యలు అతని చేతి నుండి ఓడబిడికేసింది. तो तुरंत ने दूत पतरस को कमर में और हिलाया और बोला उठो और खड़ा हो जाओ। तुरंत वो सारे बंधक जो है खुल गया करके लिखा है। అర్థమైందా? देखा? కాబట్టి పిల్లారా, इसलिए प्रियो ఆ హేరోదు నుంచి కూడా దేవుని దూతలు కాపాడబడ్డారు. राजा हेरोद से भी परमेश्वर का दूत ने बचाया है। చూడండి అపోస్తలుల కార్యం 12:11 రాసింది మాట. प्रेरितों के काम 12:11 में हम देखते हैं। ఆ పేతురు కంట తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలకు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు అని రాసి చెప్తున్నాడు. तो वहाँ पे वो जिसने लिखा है कि परमेश्वर ने अपना स्वर्गदूत को भेजकर हेरोद के हाथ से मुझे छुड़ाया और यहूदियों से भी मुझे छुड़ाया करके गवाही देता है। इसलिए प्रियो మనం రక్షణ పొందుతున్నాం, మనకి उद्धार पाने वाले हम लोग, దేవుని దూతలు మనకు కాపుదలు ఉన్నారు. हमारे लिए परमेश्वर का दूत हमारे కాబట్టి चारों బయటికి ओर। వెళ్తున్న ప్రార్థన చేసుకోవాలి. इसलिए घर से निकलते वक्त प्रार्थना करके निकले నిర్దోషంగా ఉండాలి. और प्रभु की नजर में निर्दोष बनिए, पवित्र बनिए, ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలి. उनको डर मानते रहिए, ఎప్పుడు ఆయన చేస్తున్న మేలును మరవకూడదు. कभी भी उनका कामों को नहीं भूलना जिन्होंने किया है काम। మీరు బయటికి వెళ్తున్నా వస్తున్నా आप बाहर जा रहे हैं, घर में आ रहे हैं, దూతలు ఎప్పుడు మనకుంటారు. उनके दूत हमेशा हमारे చిన్న साथ ప్రార్థన रहेंगे। చేద్దాం. आइए छोटा सा ఆయన प्रार्थना సిస్టర్ करेंगे। గారు చిన్న ప్రార్థన आइए छोटी सी మాట్లాడతారు. प्रार्थना करेंगे। कड़ो धन्यवाद मुस्कुरा। परमेश्वर प्रभु जी, आपकी महान कृपा है। परमेश्वर हमेशा हमको संभालने वाला प्रभु है। Praise. आज भी प्रभु हमारे बचाव के लिए आप बात किया है, ताकि हमारे पास कोई समस्या है, परेशानी है, अकेलेपन है, कंगाल है, दरिद्रता में है, प्रभु जी दुखी है, बीमारी है, परेशानी में है, तो चिंता नहीं करना। हर वक्त आपको बचाने के लिए సోదరులు బాధలు साथ में रखने ఇబ్బందులు के वादा किया అయ్యా परमेश्वर। మరి మరి ఆ ప్రభువా आपसे ఆపత్కాలంలో सहायता पाने के लिए स्वर्गदूतों దూతలను को మాతో बचाव ఉంచుతారు. करने के लिए, आपके सामने निर्दोष बनने को, అద్భుతాలు और आपका ఆశ్చర్యకార్యాలు गवाही बनने के लिए, और आपका वचन ज्यादा पढ़ने से उस वचन पर निर्भर हो पाएंगे करके प्रभु वचन के द्वारा समझाया। और वो कई सारी विषयों को हमने देखा है प्रभु जी। आपने अपने लोगों को, आपका डरवैयों को, आपके नबियों को, आपके दासों को कैसा कैसा बचाया परमेश्वर। अपने రక్షణ మార్గంలో दूतों को ఉన్నవాడు भेजकर। నీకు इसलिए భయపడేవాడు करते प्रभु जी, आज के वचन सुने, దూతలు हर एक के अंदर हिम्मत आने पाए, దూతలు सबसे पहले निर्दोष बनने के लिए वचन को ज्यादा पढ़े और पहचाने अपने आप को मैं निर्दोष हूँ कि नहीं। निर्दोष अगर मैं निर्दोष हूँ तो मुझे నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను. चाहे मैं किसी प्रकार के कुरूर నేను लोगों के ప్రార్థన बीच में చేస్తున్నాను. क्यों ना हूं, मैं कई संकट నేను में అన్ని क्यों జనులతో ना हूं, కలిసి चाहेगा ये ఉండడం भरोसा होने पाए प्रभु वचन के अनुसार चलते हुए आपका अनुग्रह पाने के लिए, Amen. आपका दूत प्रभु हमारे लिए हमारा मरने के बाद स्वागत करने की Praise. जिंदगी हमारे पास होने के लिए ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगती हूँ। Amen. आमीन। చూసారా, వందనాలు ప్రభువా. మన पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर। आमीन।